హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను ఒక బ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం హెయిర్కి ఈరోజు హెయిర్ వాష్ చేస్తున్నాను. సో దానికి నేను ఏ ఆయిల్ యూస్ చేశాను అండ్ ఏ ప్యాక్ వేసుకోబోతున్నాను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే హెయిర్ కేర్ రిలేటెడ్ వీడియోస్ చేయమని చాలా మంది అడుగుతున్నారు నన్ను. సో అందుకనే కొంచెం హెయిర్ ప్యాక్స్, ఆయిలింగ్ ఇవన్నీ కూడా మీ అందరితోని షేర్ చేస్తాను. ప్రెసెంట్ నవ్వేడేస్ మనకి స్కిన్ కేర్ కన్నా ఎక్కువ ప్రతి ఒక్కరు హెయిర్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ నేను కూడా అంతే. ఎందుకంటే మన హెయిర్ బాగుంటేనే మనకి ఎందుకు అదొక లేడీస్కి కొంచెం హెయిర్ ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా, కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి న్యాచురల్గా కూడాని. సో అందుకే నేను ఇప్పుడు నిన్న నైటే నేను హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఏ ఆయిల్ పెట్టుకున్నాను అది నేను మీకు యూస్ చెప్తాను. సో హెయిర్ ఆయిల్ వచ్చేస్తే గ్రీన్ బెర్రీ ఆర్గానిక్స్ 12-in-1 హెయిర్ టానిక్ ఆయిల్. ఇది హెయిర్ నారిష్మెంట్, కండిషనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ కూడా చేస్తుంది. సో ఇది కొత్తది బ్రాండ్ గ్రీన్ బెర్రీ ఆర్గానిక్స్. అంటే ఇది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్. అండ్ దీంట్లో మనకి ఏంటంటే 12 పవర్ఫుల్ ఆయిల్స్ అనేవి ఉన్నాయి. అది ఏవేవి అంటే మనకి సన్ఫ్లవర్ ఆయిల్, సెసమీ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆమ్లా, ఫెనుగ్రీ, రోజ్మెరీ అండ్ స్పియర్మింట్. మొత్తం ఇందులో మనకి 12 పవర్ఫుల్ ఆఫ్ ఆయిల్స్ అన్నవి ఉన్నాయంట. సో బాటిల్ కూడా చూసారా, మీకు కెపాసిటీ చిన్నది ఉంది. నేను ఇంకా ఫస్ట్ టైమే నా హెయిర్కి పెట్టుకున్నాను. బట్ దీని స్మెల్ అయితే మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఆర్గానిక్ ఆయిల్స్, హెర్బల్ ఆయిల్స్ ఏంటంటే ఆ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. నాకైతే ఫస్ట్ యూస్కి బాగుంది. అంటే మీకు అంత జిడ్డుగా లేదు. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, హెయిర్కి ఆయిల్ మీరు ఏం చేస్తారంటే బాగా పెట్టేసుకుంటే జిడ్డు అయిపోయి ఫేస్కి కూడా అయిపోతుంది. జస్ట్ స్కాల్ప్ మాత్రమే పెట్టుకుని మసాజ్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీకు హెయిర్ బాగుంటుంది. మీరు ఏం చేస్తారంటే బిఫోర్ హెయిర్ వాష్కి ఒక 1 hour 2 hours ముందైనా పెట్టుకోండి. లేదు అని అనుకుంటే ఒక ఓవర్ నైట్ మాత్రం అప్పుడప్పుడు పెట్టుకోండి, లేకపోతే కొంచెం ఆయిలీగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇది ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ కేర్ వాళ్ళు యూస్ చేయొచ్చు. 100 ml బాటిల్. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 500 రూపీస్. ఎందుకంటే ఇది ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ ఆయిల్ కాబట్టి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఒకవేళ మీకు కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లింక్ ఇస్తాను, మీకు కావాల్సితే కొనుక్కోవచ్చు. నాకైతే ఫస్ట్ యూస్కి బాగుంది. సో బాటిల్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉంది ఏంటనేది నేను డెఫినెట్గా మీ అందరితోని షేర్ చేస్తాను. సో ఇదైతే మనకి హెయిర్ నారిష్మెంట్ ఇస్తుంది, కండిషనింగ్ ఇస్తుంది, స్ట్రెంథనింగ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇప్పుడు నేను మీకు ప్యాక్ చూపిస్తాను. సో ఇది ప్యాక్. సో ఇదేంటంటే రిచ్ ఫీల్ బ్యూటిఫుల్ న్యాచురలీ బ్రహ్మీ హెయిర్ ప్యాక్ హెల్ప్స్ నారిష్, మాయిశ్చరైజర్ అండ్ కండిషన్ ద హెయిర్. ఇది 500 grams బాటిల్. దీంట్లో చిన్న బాటిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే పెద్దది తీసుకున్నాను. సో ఒకవేళ మీకు కూడా కావాలి అంటే లింక్స్ డిస్క్రిప్షన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. బ్రహ్మి చాలా చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి, తెలుసా. హెయిర్ మనకి మంచి గ్రోత్ వస్తుంది. అండ్ హెయిర్ చాలా ఏంటంటే డ్యామేజ్డ్ హెయిర్ అలాంటి వాళ్ళకి హెయిర్ ప్యాక్ సూపర్ ఉంటుంది. ఇది మీరు చూసినట్టయితే పేస్ట్, ఇది పౌడర్ కాదు పేస్టే ఉంది దీంట్లో. మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేను చెప్తాను. హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ డైరెక్ట్గా మీ హెయిర్ అంతా అప్లై చేసేసుకుని ఒక 20 minutes ఉంచుకుని హెయిర్ వాష్ చేసేసుకోవాలి షాంపూతోని. ఇది వీక్లీ 2 యూస్ చేస్తే మీ హెయిర్ సూపర్ ఉంటుందంట. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలని చూపిస్తాను. ఇంక దీంట్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇంకెందులో ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇందులో మీరు ఏం కలుపుకోవాల్సిన లేదు. జస్ట్ ఈ పేస్ట్ మీకు ఎంత హెయిర్కి అవసరం అవుతుందో అంత తీసుకుని హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో సరే, అయితే నేను ఇది అప్లై చేసుకుని మీకు కనిపిస్తాను. నేను రిచ్ ఫీల్ బ్రహ్మీ హెయిర్ ప్యాక్. ఇదేంటంటే మనకి హెయిర్కి నారిష్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ కండిషన్ చేస్తుంది హెయిర్కి. సో సీల్ ఓపెన్ చేస్తున్నాను నేను. చూసారు కదా, సీల్ ఓపెన్ చేస్తే మనకి ఇంకొక పేపర్ ఉంటుంది. దాన్ని మనం కట్ చేసుకుంటే మనకి లోన ఇది పేస్ట్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇందులో మనం ఏమీ యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఆ పేస్ట్ మీకు ఎంత హెయిర్కి యూజ్ అవుతుందో అంత తీసుకుని మన హెయిర్ అంతటికి కూడా పెట్టుకోవచ్చు, లేదా స్కాల్ప్ ఒకటైనా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇప్పుడైతే నా హెయిర్కి సరిపడినంత నేను స్పూన్స్ తీసుకుంటున్నాను. సో ఇదేంటంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ ప్యాక్ మనకి ఇందులో బ్రహ్మి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉంది. సో దీనికి ఏంటంటే మనకి డ్రై అవ్వకుండా హెయిర్, బ్రిటిల్ అంటే చిట్లు పోకుండా, డ్యామేజ్ హెయిర్ ఏదైనా ఉన్నా కూడా మొత్తం అంతటిని మనకి
హెయిర్‌కి బ్యూటిఫుల్‌గా షైనింగ్ ఇస్తుంది. అండ్ బ్రహ్మి అనేది మనకి నారిషింగ్ కండిషన్ ద హెయిర్ చేస్తుంది. ఇప్పుడు నేను హెయిర్‌కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. జస్ట్ నార్మల్‌గా మనం ప్యాక్స్ ఎలా అప్లై చేసుకుంటామో అలాగే యూజ్ చేసుకోవాలి. ఇది మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత అయినా పెట్టుకోవచ్చు, లేదా డ్రై హెయిర్ మీదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉంచి మనం వాష్ ఆఫ్ చేసుకోవాలి. ఏదైనా మైల్డ్ షాంపూతో. మీకు బెస్ట్ రిజల్ట్స్ కోసం దీన్ని వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి. మీ అందరికీ తెలుసు కదా, బ్రహ్మి పౌడర్ అయినా లేదా బ్రహ్మి ప్యాక్స్ అయినా హెయిర్‌కి మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. కండిషన్ చేస్తుంది. డ్రైనెస్, ఫ్రిజీనెస్, స్ప్లిట్ ఎండ్స్ ఎలాంటి అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. సో, నేనిది ట్రై చేశాను. సో, కొంచెం ఒక 3, 4 టైమ్స్ ఒక 1 మంత్ అయినా యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది డెఫినిట్‌గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేనిది పెట్టుకొని మొత్తం నా హెయిర్ రూట్స్ నుంచి టిప్స్ వరకు మొత్తం స్కాల్ప్ నుంచి పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేసుకొని మీకు ఎలా ఉందనేది నేను కనిపిస్తాను. సో నేనైతే నా హెయిర్ని వాష్ చేసుకుని వచ్చాను. చూసారు కదా హెయిర్ బాగుంది. దీని స్మెల్ ఏంటంటే కొంచెం మనం తలస్నానం చేసిన తర్వాత కూడా హెయిర్ మంచి స్మెల్ వస్తుంది. పర్వాలేదు, నాకైతే నచ్చింది. అండ్ ఇంకొకటి నేను ఇప్పుడు వేసుకున్నది వచ్చేస్తే కలంకారీ ఫ్రాక్ వేసుకున్నాను. ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం కాటనే ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కువ. కుర్తీస్ అయినా కూడా లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ అయినా ఏవైనా కూడా కాటన్ వేస్తే, ఒకవేళ షాపింగ్ వీడియోస్ వచ్చినా కూడా మీ అందరితోని నేను కాటన్ బేస్డ్ ఎక్కువ షేర్ చేస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తే బాగున్నాయి కదా ఇవి. సో ఇవి పింక్ అండ్ బ్లూ హాల్ చేశాను కదా, అందులో ఇయర్ రింగ్స్ నేను పెట్టుకున్నాను. సో అంతే. ఇది లిప్స్టిక్ వచ్చేస్తే ఎన్వేబీ లిప్స్టిక్, జస్ట్ స్టిక్కర్ పెట్టుకున్నాను. అండ్ ఫేస్కి అయితే జస్ట్ నేను బీబీ క్రీమ్ ఒకటే అప్లై చేశాను, ఐలైనర్ అండ్ కాజల్. సో ఇప్పుడు టైం వచ్చేస్తే 11 o'clock అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇడ్లీ ప్రిపేర్ చేశాను ఈరోజు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ వంటకి ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ తిందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ డీమార్ట్లో తీసుకున్నాను కదా, సో ఆ డ్రై ఫ్రూట్స్ ఇవి ఒక డబ్బాలో వేసి పెట్టేశాను. టేబుల్ మీదే పెడతాను అనమాట నేను. సో ఎందుకంటే పిల్లలు కూడా ఒకవేళ నన్ను అడగకుండా వాళ్ళే ఎప్పుడు కావాల్సి అప్పుడు తీసుకుని తింటుంటారు కదా అని, బిస్కెట్స్ అయినా లేకపోతే ఏవైనా కూడా వాళ్ళకి సంబంధించినవి నేను ఇలా బాటిల్స్లో వేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. సో ఇంకా వాళ్ళు ప్రతిసారి మన దగ్గరికి వచ్చి అది కావాలి ఇది కావాలని అడగకుండా వాళ్ళకి కావాల్సినప్పుడు ఆకలేసినప్పుడు వాళ్ళే తీసుకుని తింటారని చెప్పేసి టైం వేస్ట్ ఉండదు కదా, అందుకే ఇలా పెట్టేసి ఉంచుకుంటాను అనమాట నేను. సో ఎవ్రీడే కంపల్సరీగా మనం అంటే మరీ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినకూడదు. జస్ట్ ఇలా ఒక గుప్పుడు తీసుకుని తింటే సరిపోతుంది. సో నేను జస్ట్ అలాగా 11 o'clock ఆ టైంలో కొంచెం డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ ఏదో ఒకటి, కోకోనట్ వాటర్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఎక్కడికైనా బయటికి వెళ్తే షుగర్ కేన్ జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ కంపల్సరీగా ఆగి తాగండి. లేదంటే పార్సల్ అయినా ఇంటికి తెచ్చుకుని తాగండి. చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. వాటర్ మెలన్ కూడా ఎక్కడైనా కనిపిస్తే తెచ్చేసుకోండి. ఈ సీజన్లో అంతా వాటర్ మెలన్ బాగా తినండి. వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. అండ్ పిల్లలు కూడా ఎక్కువ ఆడుకుంటుంటారు. ఏంటంటే వాటర్ వాళ్ళకి బాగా ఎక్కువ అవసరం కాబట్టి అప్పుడప్పుడు వెంటనే ఒక 1 hourకి అలా మనమే వాళ్ళకి వాటర్ ఇస్తూ, లైక్ గ్లూకోజ్ వాటర్స్ అని అలా ఇస్తూ ఉంటే కొంచెం బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కదా. సో చక్కగా బాగుంటుంది. ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్లోకి వచ్చేసి ఈరోజు నేను సింపుల్గా పాలకూర పప్పు చేసేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో పిక్కలు ఉంది, సో అది నంచుకుని లేదా పాపడ్స్ అయినా వేపేస్తాను. సో నా పనులన్నీ అయిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానే. లంచ్ అయితే మేము చేసేసాం. లంచ్ చేసిన తర్వాత ఒకసారి రితికాని, వర్షాని చూడండి మీరు. వాళ్ళు ఏం చేశారంటే, నేను ఒకసారి ఈ హెయిర్ విగ్ అనేది అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో తీసుకున్నాను. అది రివ్యూ కూడా చేశాను. నా హెయిర్ అది ఎక్కడో వీళ్ళకి దొరికింది ఈ విగ్. సో ఇద్దరు వేసుకుని దాంతో ఒక లెక్కలో ఆడుకున్నారనమాట. నాకైతే వాళ్ళు చూస్తే ఎలా అనిపించిందంటే, చూడండి చిన్న పిల్లలకి ఆ జుత్తేసుకుంటే ఎలా ఉన్నారంది. అసలు యాక్చువల్లీ అది ఫుల్‌గా ఫ్రిజీ అయిపోయింది హెయిర్. నేను నీట్‌గా దాన్ని కవర్‌లో పెడితే వాళ్ళిద్దరూ దాన్ని తీసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసుకొని మీకు చూపిస్తున్నారన్నమాట. అంటే వాళ్ళకి లాంగ్ హెయిర్స్ అంటే చాలా ఇష్టం వర్షకి. అందుకే తను ఎప్పుడు అంటుంది, మమ్మీ నాకు లాంగ్ హెయిర్. సో అందుకనే ఇంకా వర్షకి లాంగ్ హెయిర్ పెంచుదామని అనుకుంటున్నాను. సో అలా వాళ్ళు టైం పాస్ చేసుకొని ఆడుకున్నారు. అండ్ తర్వాత నేను శివరాత్రి వస్తుంది కదా, దాని తగ్గట్టు ఖాళీగా కూడా ఉన్నాను అని చెప్పి నా చేతికి గోరింటాకు పెట్టుకున్నాను. అన్ఫార్చునేట్‌గా ఏమైందంటే గోరింటాకు పెట్టుకునేది అవ్వక ఇది మీకు పెట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నాను నేను. సో ఎలా ఉంది, నేను సింపుల్‌గా క్రియేట్ చేశాను. ఇక్కడ మధుశ్రీ అని రాసాను. నా పేరు శ్రీధర్ పేరు కలిపి రాసుకున్నాను. సో
సింపుల్ డిజైన్ అసలు ఇదేమి అంత పెద్ద ప్రొఫెషనల్ హెన్నా పెట్టడం అదే ఐ మీన్ మెహందీ డిజైన్స్ పెట్టడం అంతేం కాదు. ఏదో నా మట్టుకు నేను పెట్టుకుంటాను. సో, అలా పెట్టేసాను. బ్యాక్ ఒకసారి సింగిల్ డిజైన్ వేశాను. బ్యాక్ కూడా అక్కడ మధుశ్రీ అని రాసానన్నమాట. నేను పెట్టుకున్నాను కదా అని వర్ష కూడా పెట్టమంది. సో, అందుకే ఫస్ట్ వర్షకే పెట్టేసాను. తనదైతే అప్పుడే డ్రై అయిపోయింది. చూసారు కదా! వర్ష ఈ మధ్యన పెట్టుకున్న చక్కగా ఉంచుకుంటుంది. ఎలా పండిందో అనేది మీకు నేను తర్వాత నా నెక్స్ట్ వ్లాగ్స్‌లో డెఫినిట్‌గా షేర్ చేస్తాను. రితిక అయితే తెలుసు కదా! తను ఇంకా చిన్నది కాబట్టి తనకి ఇంకా తెలీదు. అందుకే తనేం పెట్టుకోలేదు. నేనుని రితిక, వర్షయే పెట్టుకున్నాం. అండ్ ఈవినింగ్ వచ్చేసి శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మాకు స్నాక్స్ తీసుకొచ్చారు. ఇదొచ్చేస్తే దహి పూరి ఉంటుంది కదా! సో, దహి పూరి తీసుకొచ్చారు. ఈవినింగ్ స్నాక్స్ అంటే కొంచెం పానీపూరి అలాంటివంటే చాలా ఇష్టం కదా! సో, అందుకనే కొంచెం దహి పూరి తీసుకొచ్చారు. అండ్ పక్కనే ఇదొచ్చేస్తే కటోరీ చాట్ అంటారు తెలుసా? పెద్ద పూరిలోని ఈ చాట్ అంతా కూడా వేస్తారు. చాలా బావుంటుంది ఇది కూడాని. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ పానీపూరి తీసుకొచ్చారు. వర్ష, రితిక వాళ్ళేమో జస్ట్ పూరియే తింటారు. వాళ్ళు ఆ కర్రీ వేసుకొని గట్టా తినరు. సో, ఇది మా ఈవినింగ్ స్నాక్స్. సో, అలా ఎంజాయ్ చేసామన్నమాట ఈవినింగ్ మేము. సో ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఒక జర్మన్ సిల్వర్ జ్యువెలరీ అని ఒక ఇన్స్టాలో నేను తన దగ్గర నుంచి జ్యువెలరీ తీసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఒక 3 పీసెస్ తీసుకున్నాను అనమాట. సో అవేంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. తన పేరు వచ్చేస్తే ప్రత్యూష. అండ్ తన ఫేస్బుక్ లింక్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నెంబర్ ఇదంతా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. మంచి మంచి కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. జర్మన్ సిల్వర్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ కదా, అందరూ కూడా ఎక్కువగా సిల్వర్ కలెక్షన్స్ ఎక్కువ వేసుకుంటున్నారు. బాగుంటున్నాయి కూడా. ఇప్పుడు సపోజ్ మనం అవి హ్యాండ్లూమ్స్ వాటి మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో తనైతే నాకు ప్యాకింగ్ ఇలా బాక్స్లో పంపించింది. నేను ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుట్టలు బాగా నచ్చాయి. చూసారు కదా, ప్యాకింగ్ కూడా చక్కగా మనకి సెపరేట్గా ఉంది. జిప్ లాక్లో వచ్చింది. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు గట్రా క్యారీ చేయడానికి కూడా ట్రావెల్ పర్పస్కి బాగుంటుంది. సో ఇవి చూసారు కదా, ఇవి ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బుట్టలు. ఇవి వచ్చేస్తే ఏంటంటే మీనాకారి జుమ్కీస్ అంటారు. సో ఇవేంటంటే మనకి వర్క్ కూడా చూసారు కదా, అంతా మీనాకారి వర్క్ అంటారు. మీకు తెలిసే ఉంటుంది ఇది. ఈ బుట్టలు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ట్రెడిషనల్గా మీరు ఏదైనా శారీస్, పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు, లెహెంగాస్ వేసుకున్నప్పుడు, లేదా ఏదైనా మంచి బెనారస్ టైప్ డ్రెస్సెస్ అలాంటివి వేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా సింపుల్గా, చాలా క్లాసీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని ప్రైజెస్ మీకు కిందన నేను రాస్తాను ఎంత అన్నది, సో దట్ మీకు బాగా తెలుస్తుంది. సో ఇది ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. స్టోన్స్ అంతా కూడా క్వాలిటీ చాలా బాగుంది. సో ఫస్ట్ నాకు ఈ బుట్టలు నచ్చి నేను తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ ఈ వైలెట్ కలర్ కాంబినేషన్ ఉందని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ ఇవన్నీ మీకు కింద నేను స్క్రోల్ చేస్తాను, సో మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇంకొక ఇవి సిల్వర్ ఇయర్ రింగ్స్. ఇవి ఆక్సిడైజ్డ్. ఇవేంటంటే కొంచెం బర్డ్ టైప్లో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కదా అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో చూడండి, ఇలా ఉంది. చాలా బాగున్నాయి కదా, ఇలా బర్డ్ టైప్లో వచ్చింది. సో ఇవి పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ వెరీ లైట్ వెయిట్ టూ. సూపర్ ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇవి కొంచెం స్టడ్స్ టైప్లో తీసుకున్నాను. అంటే డైలీ మనం పెట్టుకోవడానికి కానీ, లేదంటే ఏమైనా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు బాగుంటాయి. సింపుల్ స్టడ్స్ ఇవి. ఇవి చక్కగా చాలా బాగున్నాయి. ఇవి కూడా నచ్చాయి నాకు. సో ఈ 3 pairs నేను తన దగ్గర తీసుకున్నాను. తన పేరు ప్రత్యూష. జర్మన్ సిల్వర్ జ్యువెలరీ తంది. సో ఇప్పుడు వీటిని నేను పెట్టుకుని కూడా చూపిస్తాను, ఎలా ఉన్నాయన్నది మీరే చెప్పండి నాకు. నైట్ వచ్చేసి ఇంక మేము టిఫిన్స్ వేసేసుకుందాం అని డిసైడ్ అయిపోయాము. సో దోస పిండి చూపిస్తున్నాను. దోస రుబ్బు ఉంటుంది కదా అది. అండ్ పక్కనే ఇది వచ్చేస్తే కొబ్బరి చట్నీ. సింపుల్గానే అందులో ఇంకా నేను పచ్చిమిర్చి కానీ ఇవన్నీ ఏమి వేయలేదు. నార్మల్గానే దోస వేసేస్తున్నాను. కొంచెం లైట్గా ఉల్లిపాయ ముక్కలు వేసి జీలకర్ర యాడ్ చేశాను. ఇంకా మీరు కావాల్సితే మనం చిల్లీస్ వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు డిఫరెంట్గా. ఇది నేను చాలా సింపుల్గా చేసేస్తున్నాను. సో దోస అయితే బాగుంటుంది అండ్ పిల్లలకి కూడా చక్కగా తింటారు. అండ్ వర్షకి, రితికాకి ఫస్ట్ వేసి ఇచ్చేసాను, వాళ్ళు తింటున్నారు. ఈ లోపేమో నాకు శ్రీధర్ కోసం వేసుకుంటున్నమాట దోస. ఆనియన్స్ వేసి చేస్తే బాగుంటుంది, టేస్టీగా క్రిస్పీగా. వేడివేడిగా దోశలు అయితే మాత్రం ఎన్నైనా తినాలనిపిస్తుంది. సో ప్లేట్లో వేసేసాను. ఇదేమో శ్రీధర్ కోసం అని చెప్పేసి తనకి సర్వ్ చేసేసాను. పక్కనే
పీపా ఒకే ఉంటుంది కదా! సో, అది. అండ్ వర్షకి, రితికాకి వాళ్ళిద్దరికీ దోస వేసి వాళ్ళకేమో టొమాటో కెచప్‌తో అయితే తింటారు వాళ్ళు. చట్నీస్‌తో అంత తినరమాట. టమాటో కెచప్‌తో అయితే మాత్రం చక్కగా నంచుకొని తినేస్తారు ఇద్దరు కూడాని. వాళ్ళిద్దరూ వాళ్ళ ఫేవరెట్ షో కార్టూన్ నెట్‌వర్క్ యాజ్ యూజువల్‌గా చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇంకా మోటు పత్లులే ఎంజాయ్ చేస్తూ చక్కగా ఇద్దరు కూడా తింటారు. అండ్ శ్రీధర్‌కి కూడా నేను వేసి ఇచ్చేసాను దోసలు. సో, తను కూడా తినేసారు. డిన్నర్ అంతా చేసిన తర్వాత మేమేం చేసామంటే బీచ్‌కి వెళ్ళాము. నేను ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా! బీచ్‌లోని మాకిక్కడ వైజాగ్ బీచ్‌లో ఏంటంటే సెలబ్రేషన్స్ అవుతాయి. అంటే శివరాత్రికి జాగారాలు చేస్తారు కదా! బీచ్‌లో వచ్చి జాగారం చేయడం, తర్వాత శివలింగాలు పూజ చేయడం ఇయన్నీ చాలా బావుంటుంది. తర్వాత నేను టిఫిన్ అయిపోయిన తర్వాత నేను పపాయ జ్యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ పీసెస్ కట్ చేసి ముందుగా బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ పీసెస్ అన్నీ కూడా జ్యూసర్‌లోకి వేస్తున్నాను. మనం ఏంటంటే ఫాస్ట్‌గా చేసుకునేటప్పుడు ఇవన్నీ మళ్ళీ కట్ చేస్తే పని ఎక్కువవుతుంది కాబట్టి ముందుగా ఫ్రూట్స్ కట్ చేసేసుకొని మనం పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు చేసుకోవడానికి బావుంటుంది కదా! సో, పపాయ జ్యూస్ చాలా అంటే చాలా మంచిది. స్కిన్ చాలా గ్లో వస్తుంది. నేను ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాల్సితే స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం యాడ్ చేశాను. అండ్ వాటర్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం బ్లెండ్ అవ్వాలి కదా! సో, ఇదేంటంటే మనకి పపాయ ప్యూరీ లానే ఉంటుంది. ఇంక దీంట్లో వడగట్టడం అవేమి ఉండదు కాబట్టి చక్కగా చాలా బావుంటుంది. సో, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వర్షకి, రితికాకి అయితే మాత్రం నేను వాళ్ళకి షుగర్ ఏయకుండా హనీ వేసి ఇచ్చాను వాళ్ళకి. నేను శ్రీధర్ కోసం అయితే కొంచెం మేమిద్దరం షుగర్ యాడ్ చేసుకున్నాము. సో, రెడీ అయిపోయింది. ఏంటి ఒకటే చూపిస్తున్నానని అనుకుంటున్నారు కదా! ఆల్రెడీ శ్రీధర్‌ది అయిపోయింది. ఇది నేను తాగుతున్నప్పుడు నేను మీ అందరికీ చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడే ఇదొచ్చేసి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఇంపార్టెంట్. మాకిక్కడేంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ కూడా ఇంటర్నేషనల్ గేమ్స్ అవ్వబోతున్నాయి బీచ్‌లోని. సో, అదంతా కూడా అక్కడ సెట్టింగ్స్ ఇవన్నీ వేశారు. దీనికి టికెట్స్ కూడా ఉన్నాయి. మాక్సిమం నాకు తీయడానికి అవుతుందో లేదో తెలీదని చెప్పేసి నేను మీకు ముందుగానే చూపిస్తున్నాను. సో, ఇవన్నీ కూడా సీటింగ్ అరేంజ్‌మెంట్స్ చూసారా చీకట్లోనే ఉంది. ఇవి ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ కూడా స్టార్ట్ అవుతాయి. మేబీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి వాలీబాల్ అనుకుంటాను. చాలా బావుంటుంది. సో, నైట్ టైమ్ ఆడతారు. అండ్ ఇదే ప్లేస్ చెప్పాను కదా! శివలింగాలు ఇంకా పెడుతున్నారన్నమాట. ఇదంతా టెంట్లు గట్టా వేశారు. చాలా చేస్తారు. ఒక పక్కేమో క్రేన్స్‌తో వాటిలతో ఆ ఇసుకంతటిని కూడా లెవెల్ చేసి మొత్తం శివరాత్రికి రెడీ చేస్తున్నారు. శివరాత్రి ఇంకా ఎన్నో రోజుల్లో లేదు కదా! సో, మండే కదా శివరాత్రి. సో, అందుకనే ప్రిపరేషన్స్ అన్నీ వైజాగ్‌లో చాలా జరుగుతుంది శివరాత్రి. మాక్సిమం నేను బీచ్‌కి ఆ రోజు వెళ్ళినట్టయితే మీకు డెఫినిట్‌గా వీడియో షేర్ చేస్తాను. సో, వర్ష, రితిక వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా బీచ్‌లోనే. సో, మేమింకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో, హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. కొంచెం పెద్ద వీడియో చేశాను మీరందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి బోర్ కొట్టకుండా ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో, అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.